లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా తీర్పు నుండి తప్పించబడతాము. లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు నమ్ముకోవడం ద్వారా తీర్పు నుండి తప్పించబడ్డావు. ఒక తీర్పు దినం అనేది సర్వలోక మానవానికి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ లోకపు న్యాయ తీర్పు నుంచి తప్పించుకోగలవు, మనుష్యులు కళ్ళు కప్పి తప్పించుకోగలవు. కానీ ఈ దేశం నుంచి ఇంకో దేశం పారిపోవచ్చు, ఈ పట్టణం నుంచి ఇంకో పట్టణం పారిపోవచ్చు. తాను చేసిన క్రియలు ఎవరికి తెలియకుండా భూస్థాపితం చేసి తన రహస్యాన్ని తనలోనే దాచుకొని ఎవరూ నన్ను చూడలేదు, ఎవరికి నేను ఉత్తరవాదిని కాదు, ఎవరికీ తీర్పులోనికి నేను రాలేదు అని లోపల ఆనందించవచ్చు. కానీ ప్రతి మానవుడు పుట్టింది మొదలుకొని చనిపోయాక అంతం వరకు కూడా తన యొక్క క్రియల ద్వారా, తన ఆలోచనల ద్వారా, తన తలంపుల ద్వారా స్వతహాగా తాను చేసిన ప్రతి కార్యానికి కూడా దేవుడు లెక్క అనేది ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పాలి. తీర్పు దినాన్ని దాటకుండా ఎవరూ కూడా ముందుకు వెళ్ళడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. భూమి మీద నువ్వు జీవించినప్పుడు నీకు ఇచ్చిన సమయం విషయంలో, నీకు ఇచ్చిన మంచి మనసు విషయంలో, నీకు ఇచ్చిన జ్ఞానం విషయంలో, నీకు ఇచ్చిన కుటుంబం విషయంలో, నీకు ఇచ్చిన బాధ్యతల విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? నిర్లక్ష్యంగా ఉన్నావా? శ్రద్ధగా ఉన్నావా? ఏ విధంగా జీవించావనేది తీర్పులోనికి తీసుకుంటా అంటున్నాడు దేవుడైన ప్రభు. యేసు రక్తంలో కడుగబడినటువంటి నీకు భూమి మీద నువ్వు ఆ దేవుని యొక్క హితబోధ నువ్వు ఎరిగి ఉండి మంచి మార్గంలో నడవడానికి, సత్క్రియలలో నడవడానికి, చెడు అలవాట్లు, దురలవాట్లు వదులుకొని బ్రతకడానికి, రహస్య పాపాల యందు నువ్వు అసహ్యాన్ని పెంచుకొని నీ హృదయం తెరచిన పుస్తకంలో ఉండాలని అద్దంలో చూసుకుంటే మచ్చైనా డాగైనా లేనటువంటి ముఖము కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు నువ్వు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండడానికి దేవుని యొక్క హితబోధ చేత నువ్వు ఉతక స్నానం చేయించుకొని నీ వస్త్రములను తెల్లని వస్త్రములుగా ఉతుకుకుంటూ నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకుంటూ భయం కలిగి భక్తి కలిగి జీవించే నీ జీవితాన్ని చూచిన నీ దేవుడు, నా మంచి దాసుడా, నీ కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించమని నిన్ను ఆహ్వానించడానికి ఆయన సిద్ధంగా సింహాసనం మీద నుంచి లేచి నిలబడతాడు. దేవుని బిడ్డ, ఇంత గొప్ప భాగ్యాన్ని క్రీస్తు యేసు ప్రభువుని భూమి మీద నువ్వు అంగీకరించడం ద్వారా తీర్పు నుండి తప్పించబడతాము అని రోమాపత్రిక 5:1 రాయబడి ఉంటుంది కదా. దేవునికి మహిమ కలుగును గాక. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.